వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. బెల్లం తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మీతో షేర్ చేస్తాను. ముందుగా 1 గ్లాస్ వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసిన తర్వాత మెత్తగా ఆడించుకున్న వరిపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ పిండి యాడ్ చేసిన తర్వాత మనం ఉండకట్టకుండా అలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత చాలా స్మూత్గా అయితే వస్తుంది. అలానే ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం పొడిపిండి వరిపిండి వేసుకున్నట్లయితే చక్కగా మనం ఉండ్రాలకు ఒక ముద్ద కింద చేసి తాలికలు ఈజీగా అయితే మనం చేతితో ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం అలా రబ్ చేస్తూ ఉంటే అది కొంచెం లావుగా అయితే వస్తుంది. సో అట్లా మనకి ఎన్ని కావాలితే అన్నీ అయితే చేసేసుకోవచ్చు ఈజీగా. 1 గ్లాస్కి అండ్ అలానే 1/2 గ్లాస్ వరిపిండి అయితే వేసుకోవాలి. అలా అయితే 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే 1 గ్లాస్ వరిపిండి అయితే వేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ అలానే చిన్న చిన్న ఉండలు కూడా చేసుకుని లాస్ట్లో అయితే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలానే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంతో అయితే తింటారు. ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు వినాయక చవితికి స్పెషల్గా మనం చేసుకుంటాము. ప్రతి ఒక్కరి ఇంట్లోని ఖచ్చితంగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటాం కదా. అండ్ అలానే ఫ్రెష్గా ఉన్న బెల్లం తీసుకుని చక్కగా నేను స్మాష్ ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. తర్వాత మనం టేస్ట్ కోసం 2 ఇలాచీలు కూడా యాడ్ చేశాను. అండ్ అలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఏవైతే తాలికలు చేసుకున్నామో అవి అందులో యాడ్ చేసేసి వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి విరగకుండా అయితే ఉంటుంది. మనం ఎలా అయితే చేసుకున్నామో అలాగా. అండ్ ఫైనల్లీ కొంచెం చిక్కబడిన తర్వాత ఒక్కసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అలా ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ వేడి మీద ఉన్నా మనకి టేస్ట్ అయితే అసలు తెలీదు. సో మీలో ఎంతమందికి ఇష్టము ఈ బెల్లం తాలికలు కామెంట్ చేసేయండి. అండ్ పాల తాలికలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. బట్ మన సైడ్ ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో ఇదైతే మీతో షేర్ చేశాను. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై